దేవుని సందులో కూర్చోవటం అనేది గొప్ప భాగ్యము, గొప్ప ఆధిక్యత. లోకంలో ఎంతో మందికి లేనటువంటి గొప్ప కృపను ఈ రోజున దేవుడు నీకు నాకు దేవుడు అనుగ్రహించారు. దేవుని సందులో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సందులో కూర్చుని దేవుని మాటలు వినేటువంటి గొప్ప కృపను, భాగ్యాన్ని, సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనము పాత సంవత్సర వర్తమానం విందాం. అంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టే దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఈ రోజున హౌ టు ఎంటర్ ఇన్ టు న్యూ ఇయర్, మనము కొత్త సంవత్సరంలోకి ఏ విధంగా అడుగు పెట్టాలి, ఎటువంటి హృదయాలతో మన నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి అనే సందేశాన్ని మీకు అందిస్తాను. కొత్త సంవత్సరంలోకి కరెక్ట్గా ఇంకొక 45 నిమిషాల్లో మనం ఎంటర్ అవ్వబోతున్నాం. నిజంగా అనేక మంది నీలాంటి వారు, నాలాంటి వారు 2023 సంవత్సరాన్ని చూడాలని ఎంతగానో ఆశపడ్డారు, ఎంతగానో పరితపించారు, బ్రతకాలని ఎంతోమంది కలలు కన్నారు. కానీ దేవాదేవుడు ఈ రోజున మనకి ఆధిక్యతనిచ్చాడు. అందుని బట్టి దేవుని నామాన్ని మనం మహింపరచాలి. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మనము ఏ భావనతో, ఏ ఆలోచనతో దేవుని సందులో 2023 సంవత్సరం ఎదుర్కోవాలంటే కృతజ్ఞతతో దేవుణ్ణి ఎదుర్కోవాలండి. కృతజ్ఞతతో నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి. ఇంగ్లీష్లో కృతజ్ఞతని గ్రాటిట్యూడ్ అని పిలిచారు. వీ షుడ్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మన జీవితంలో ఒక వైఖరి ఉండాలి. అదేంటంటే కృతజ్ఞత. కృతజ్ఞతను కలిగి ఉండటం అనేది దేవుని చిత్తమని దేవుని లేఖను సెలవిస్తూ ఉన్నాయి. కృతజ్ఞత కలిగి ఉండుట అనేటువంటిది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వచ్చిన తర్వాత శుద్ధులు అవ్వాలనుకుంటున్నాం ప్రభు, స్వస్థపరచని ప్రభుని వేడుకున్న తర్వాత ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. యాజకుడు అంటే నాలాంటి దైవజనుడు, పాస్టర్ అనుకుందాం. మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోనండి, మీకు స్వస్థత వస్తుంది అని ప్రభు చెప్పారు. వాస్తవానికి వారు మాట వినేటువంటి స్వభావం వారిలో ఉంది. దేవుని మాట విని వారు యాజకునికి కనుపరుచుకునే ఆ టైంలో వారి యాజకుని దగ్గరికి వెళ్తున్నప్పుడే వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించారు. కుష్ఠరోగం నుంచి వారు విడుదల పొందారు. విడుదల పొందిన తర్వాత ఆ కుష్ఠరోగం నుంచి విడుదల పొంది శుద్ధులైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక్కరే వచ్చారని. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కరే తిరిగి వచ్చారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, మిగతా 90 ఎక్కడ? అందరూ శుద్ధులయ్యారు కదా, మిగతా 90 ఎక్కడ అంటే ఒక కుష్ఠరోగి చెప్తాడు, శుద్ధుడైనటువంటి కుష్ఠరోగి, ప్రభువా వారి యొక్క ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, వారు ఎందుకు రాలేదో నాకు తెలియదు, కానీ నేను కృతజ్ఞత కలిగినటువంటి వాడిని. నా జీవితంలో ఇంత గొప్ప మేలు చేసినటువంటి నిన్ను మర్చిపోను. నేను నా జీవితంలో కుష్ఠరోగం నుంచి ఉన్నటువంటి నన్ను విడుదల చేసి ఈరోజు శుద్ధుని కావటానికి నీ ద్వారానే అద్భుతం జరిగింది. అందుని బట్టి నా కడ ఊపిరి వరకు నీ కొరకు నేను బ్రతుకుతాను, నీకు సాక్షిగా ఉంటానయ్యా. తిరిగి వచ్చి చెప్పాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉంది. నేను కృతజ్ఞత కలిగినటువంటి వాడిని కాబట్టి తిరిగి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడి ప్రభుని ఆరాధించాడు, ప్రభుకి కృతజ్ఞత చెప్పాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పనివ్వండి, మనం కూడా ఒకప్పుడు పాపం అనే కుష్టుతో ఉన్నటువంటి మనమే, ఒకప్పుడు మనం కూడా పాపం అనే కుష్టుతో బ్రతికినటువంటి వారమే. కానీ దేవుడు పరమును విడిచి లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చి రక్షణ కార్యాన్ని ఆయన శిలువలో జరిగించాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ యేసుక్రీస్తు ప్రభువు పాపం అనే కుష్ఠరోగం నుంచి మనం విడుదల చేయడానికి తన అమూల్యమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తాన్ని కార్చారు. మనందరికీ రక్షణ ఆయన ప్రసాదించాడు. ఈ రోజున యేసు నామంలో మాత్రమే పాపక్షమాపణ, యేసు నామంలో మాత్రమే రక్షణ. సో ఇలా రక్షణ ప్రభు మనకు అనుగ్రహించిన తర్వాత మనం ప్రతి దినము కూడా ప్రభుకి కృతజ్ఞత చెప్పేటువంటి వారుగా ఉండాలి. కృతజ్ఞత లేనటువంటి వారు నిజంగా దేవుని దృష్టిలో వారు ప్రీతికరమైనటువంటి వారు కారు అనే సత్యాన్ని చెప్తున్నాను. కృతజ్ఞతతో ప్రభువుని ఎదుర్కోవాలి. ఈ రోజున పిట్టల్లా మనుషులు రాలిపోతున్నారండి. మనిషి ఈ రోజున మరణం అనేది చాలా సహజం అయిపోయింది. ఇదివరకు అయితే మరణం గురించి ఎక్కడెక్కడో మరణాలు వింటూ ఉండేటువంటి వారం ఒక 20 సంవత్సరాల క్రితం. సో వీధంతా కూడా వెళ్ళేవారు వాళ్ళ ఇంటికి ఆ యొక్క డెడ్ బాడీని చూడడానికి. ఇప్పుడు మరణం ఎంత కామన్ అయిపోయిందంటే మరణము
ప్రతి ఇంట్లో మనం చూస్తున్నాం, ప్రతి ఊర్లో మనం చూస్తున్నాం, ప్రతి దేశంలో మనం చూస్తున్నాం. మరణానికి వయసు భేదం కనపట్లా, మరణానికి కులభేదం, లింగభేదం, ప్రాంతీయ భేదం, దేశ భేదం కనపట్లా. ఎక్కడ చూసినా మరణము కిటికీలు ఎక్కుతుందన్నాడు. ఈరోజు నా మరణం భయంకరమైన రీతిలో తాండవం ఆడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. అది మన గొప్పతనం కాదు, లేకపోతే మనం తింటున్న ఆహారం కాదు, లేకపోతే మనం చేస్తున్న భక్తి కార్యక్రమాలను బట్టి కాదు, కానీ కేవలం దేవునికి ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనం సజీవ లెక్కలో ఉన్నాం. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారన్నాడు. నిజమే, సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవునికి కృతజ్ఞత చెప్పేటువంటి వారికి ఉండాలి. సో ఈ సంవత్సరంలో దేవాదేవుడు అనేకమైన అపాయాల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. అనేకమైనటువంటి దురాత్మ శక్తుల ప్రభావం నుంచి దేవాదేవుడు నీకు విడుదలనిచ్చాడు. ఇంక నువ్వు దేవాదేవుడు నిన్ను జీవంతో నింపాడు. స్తోత్రం చెప్పడు హల్లెలూయా. ఇంకా జీవంతో ఉన్నాం. 2021 సంవత్సరంలో మరణ మృదంగం అనేక కుటుంబాల్లో మనం చూసాం. కరోనా అనేటువంటి ఆ భయంకరమైనటువంటి మహమ్మారి అనేక కుటుంబాలని కబళించింది, అనేక మంది మరణించారు. కానీ దేవుడు ఉచితమైన కృప ద్వారా మన సజీవ లెక్కలు ఉంచాడు. అనేక మందికి కరోనా సోకినప్పటికీ, అనేక మంది ప్రాణాంతకరమైన రోగాలు వచ్చినప్పటికీ నిన్ను నన్ను దేవుడు ఇంకా సజీవ లెక్కలు ఉంచాడు. అందును బట్టి దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంత మాత్రమే కాదు, మేలుతో మన హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మేలుతో ప్రభు మనం తృప్తిపరుస్తున్నాడు. అనేకమైన మేలులు, ఆధ్యాత్మికమైన మేలులు, శారీరకమైనటువంటి మేలులు, సొసైటీలో ఒక రికగ్నేషన్ దేవుడు మనకి ఇస్తూ, నిజంగా మన కుటుంబాన్ని కాపాడుతూ మేలుతో దేవుడు మనల్ని నింపుతూ నడిపిస్తా ఉన్నాడు. అందుని బట్టి దావీదు కూడా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేటువంటి వాడు, నీ సంకటములన్నీ కుదిర్చేటువంటి వాడు, సమాధిలో నీ ప్రాణం విమోచించుచున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొరతదొక్కుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. లోకంలో తృప్తి ఎక్కడ కనపడుతుందండి? పాపం చేసేటువంటి వాడికి తృప్తి ఉందా? ఏమంటే త్రాగుతాడు, 20 సంవత్సరాలని త్రాగుతూ ఉంటాడు, ఇంకా తృప్తి రాట్లా. చూస్తాడు సినిమా వెంబడి సినిమా చూస్తూ ఉంటాడు, ఇంకా తృప్తి ఉండట్లా. పాపంలో తృప్తి ఉండదండి. నువ్వు ఎంత చేసినా ఇంకా తృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది కనిపించదు. కానీ యేసులో ఉన్నటువంటి మనకు దేవాదేవుడు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తిని ఇస్తాడు. హల్లెలూయా. జీవితంగా ఆస్వాదించేటువంటి గొప్ప కృపనిస్తాడు. ఇందాక సాక్ష్యం చెప్తున్నారు సుశీల గారు, చాలా భక్తి చేశాను కానీ నా జీవితంలో ఏదో అసంతృప్తి, ఏదో వెలితి, ఏదో గందరగోళ పరిస్థితి నాలో ఉంది. అందరికీ టీచ్ చేస్తున్నాను కానీ నా జీవితంలో ఏదో అగమ్య గోచరమైన పరిస్థితి. అందుని బట్టి అసతోమ సద్గమయ, అసత్యంలో నన్ను సత్యంలోకి నడిపించని ఇంకా మానవుడు దేవుణ్ణి కోరతానే ఉన్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఈ రోజున సాటిస్ఫాక్షన్ అనేటువంటిది యేసయ్యలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు వారి జీవితాల్లో సంతృప్తి కలిగి బ్రతుకుతారండి వాళ్ళు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటాడు. తనకున్న పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చిన పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలా, సంతృప్తి కలిగి మనం జీవించాలి. నేనున్న స్థితిలో నాకు సంతృప్తిని నేర్పయ్యా అని నిజంగా భక్తులు పాడుతూ వచ్చారు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకై బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకై బ్రతికించు. కష్టాలు ఎదురైనా, సుడులు ఎదురైనా, నష్టాలు ఎదురైనా నీ కొరకు జీవించేటువంటి ఆ గొప్ప కృపను నాకు ఇవ్వి అని భక్తులు పాడుతూ వచ్చారు. రాత్రికాల సమయంలో దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి ఉపకారం బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పేటువంటి వారికి ఉండాలా. దావీదు గొప్ప రాజే, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప మహారాజు అయినప్పటికీ దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు, దేవునికే ఆధిక్యతనిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దీనిని మరువకమని ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. దేవుని ఘనపరుస్తున్నాడు. ఈ ఖ్యాతి, ఈ పేరు, ఈ ప్రఖ్యాతి, ఈ బంగారము, ఈ వెండి, ఈ ధనము, ఈ ఆరోగ్యము, ఈ కుటుంబం అన్నీ కూడా నీ ద్వారా వచ్చినాయి అయ్యా, అందుని బట్టి నీ నామానికే మహిమ అని చెప్పి దావీదు దేవుని మహిమపరుస్తున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో ఒక ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు,
నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ధనవంతుడే బాగా డబ్బులు సంపాదించాడు, గోడౌన్లో చక్కగా ధాన్యాన్నంతా కూడబెట్టాడు, పంట చేతికొచ్చింది, డబ్బులు చేతికొచ్చినాయి. మహారాజాలా మంచం మీద పడుకుని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, అనుభవించు రాజా. ఏంటట? అనుభవించు రాజా అని చెప్పి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. మై సోల్ ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ. బాగా సుఖించు, బాగా తాగు, బాగా తిను. ఇద్దరు చూసారు, ఇద్దరు కాంట్రాస్ట్ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి అయితే ప్రభువును గణపరుస్తున్నాడు, తన ఆస్తిని బట్టి, తన అంతస్తుని బట్టి, తన ఖ్యాతిని బట్టి, తనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుకే మహిమ అంటున్నాడు. మరొక ధనవంతుడు అయితే, నా ప్రాణమా బాగా తిను, బాగా త్రాగు, బాగా సుఖించు అనగానే ఆకాశం నుంచి ఒక స్వరం. ఏ స్వరం అది? శబాష్ మా కుమారుడా అన్నాడండి. శబాష్ అన్నాడా? ఎంత మంచి స్లోగన్ ప్రపంచానికి నేర్పిస్తున్నావు అన్నాడా? ఓ ఫూల్, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఈ రాత్రి నువ్వు చనిపోతే నీ ఆత్మ సంగతి ఏంటి? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని మాట్లాడినప్పుడు మనం గమనిస్తాం. ఈరోజు తన జీవితంలో నిజంగా ప్రాణం అడగబడతా ఉంది. ప్రాణం అనేటువంటిది ఈ లోకంలో అడగబడతా ఉంది. ఏ నాటికైనా మనం మరణిస్తాం. చెప్తున్నా, నేను ఒకనాటికి మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాటికి మరణిస్తారు. కానీ మరణం తర్వాత జీవితం ఒకటి ఉన్నది. ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి వారు, నూతన జన్మానుభవం పొందుకున్నటువంటి వారు, వారి ఆత్మ నేరుగా దేవుని దగ్గరికి వెళ్తుంది, నిత్యత్వంలోకి వెళ్తుంది వారి ఆత్మ. ఆ ధనవంతుడు ధనాన్ని కూడబెట్టాడు, కానీ ఆ ధనం ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని, ఆత్మ రక్షణను పొందుకోలేకపోయాడు. ఆ రోజు రాత్రి ప్రాణం అడగబడింది. ధనవంతుడు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళాడు. ఈ రాత్రి కాల సమయంలో కృతజ్ఞత మనం కలిగి ఉండాలండి. ప్రతి దాని విషయంలో కృతజ్ఞత, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి కృతజ్ఞత. కొన్ని సందర్భాల్లో మనుషులు మనపై చూపుతున్నటువంటి ఆ యొక్క కృపను బట్టి, వారు మనకు చేసినటువంటి సహాయాన్ని బట్టి కూడా మనుషుల విషయంలో కూడా కృతజ్ఞత కనుపరచాలి. దేవుని విషయంలో, మనుషుల విషయంలో దేవుడు చేసినటువంటి ప్రతి విధమైన ఆశ్చర్యకార్యాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఇంకొక మాట చెప్తాను. సో అవసరమైన వేళల్లో దేవుడు తన మార్గాన్ని చూపుతూ మనం నడిపిస్తూ వస్తున్నాడు. ఈరోజున దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుని దేవుడు నడిపించాడు. 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసి దేవుడు ఇశ్రాయేలుని నడిపించాడు. నిజంగా మన్నాను కురిపించాడు. మనల్ని కూడా దేవుడు తన యొక్క పరలోక మన్నాని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఆధ్యాత్మికంగా మనం బ్రతకటానికి, ఆధ్యాత్మికంగా మనము పురుకొల్పబడ్డానికి దేవుని వాక్య మన్నాను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందరి బట్టి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ రాత్రికాల సభలో నూతన సంవత్సరానికి కృతజ్ఞతతో మనం ఎదుర్కోవాలి. కృతజ్ఞత భావంతో మనం ఎదుర్కోవాలి. మన హృదయాలంతా కూడా అవర్ హార్ట్ షుడ్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. మన హృదయాలన్నీ కూడా కృతజ్ఞత నింపబడాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు. కొన్ని సందర్భాల్లో కృతజ్ఞత అనేటువంటిది దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞత సమర్పిస్తాం. కానీ ఇచ్చిన జీవితాన్ని బట్టి ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞులుగా మనం ఉన్నామా? నేను ఒక వ్యక్తి గురించి చదువుతూ వచ్చానండి. సుమారు ఒక 10 years బ్యాక్ ఈనాడు పేపర్లో ఒక వ్యక్తి గురించి నేను చదివాను. ఆ వ్యక్తి పేరు మ్యాటీ. ఎంత అన్ఫార్చునేట్ లైఫ్ అంటే, అతని బాడీ మొత్తం శరీరం అంతా కూడా ట్యూబులే ఉంటాయి. అతను ఉండేది ఇంట్లో కాదు, హాస్పిటల్ ఐసీయూలో ఉంటాడు. ముక్కులోంచి కొన్ని ట్యూబ్స్, నోట్లోంచి కొన్ని ట్యూబ్స్, శరీరం అంతా కూడా ట్యూబ్స్ మీదే డయాలసిస్ చేయబడతా ఉంటాడు. ప్రతి రోజులకు ఒకసారి అతని రక్త మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఎంత అన్ఫార్చునేట్ లైఫ్ అంటే, ఆ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకడం అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు 8,000 పాటలు రాయగలిగాడండి. 8,000 పాటలు యేసుక్రీస్తు ప్రభు పాటలు రాయగలిగాడు. ఆ పాటలన్నీ కూడా ఏంటో తెలుసండి? కృతజ్ఞత మీదే రాశాడు, స్తుతి మీదే రాశాడు. అతని యొక్క పాటల యొక్క ఆంతర్యం ఏంటంటే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను చూడడానికి, నీ రాజ్యానికి చేరుకోవడానికి నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చావు, అందరి బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ లోకలు అందరూ చనిపోతారు, కొంతమంది ముందు చనిపోతారు, కొంతమంది లేటుగా చనిపోతారు. కానీ మరణం అందరికీ వస్తుంది, నాకు కూడా వస్తుంది. త్వరగా వెళ్ళిపోతున్నాను, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. కానీ నిన్ను చూడడానికి నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చావు చూసావా, అందరి బట్టి నీకు స్తోత్రాలయ్యా. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేర్ ఇస్ నో డిజబిలిటీ. పరలోక రాజ్యంలో డిజబిలిటీస్ ఉండవండి. ఒకవేళ నీకు ఒక పోలియో ఉందనుకోండి, పరలోక రాజ్యంలో సర్వాంగాలతో దేవుడు నింపేస్తాడు. స్తోత్రం చెప్పండి.
ఒకవేళ ఇఫ్ యు ఆర్ బ్లైండ్ ఆన్ దిస్ ఎర్త్, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నువ్వు బ్లైండ్ అయితే పరలోక రాజ్యంలో నీ కళ్ళు తెరవబడతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ నీ కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లం ఉందా, పరలోక రాజ్యంలో ఏ విధమైన సమస్య ఉండదు. సర్వాంగాలతో, సర్వ ఆరోగ్యముతో పరలోక రాజ్యం మనం ఉంటాం. ఆ వ్యక్తి దేవుని గణపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలా. హబక్కూకు రాసిన పత్రిక 3:2 యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుమని హబక్కూకు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా కార్యాన్ని నూతనపరచు, నీ కార్యాన్ని నూతనపరచు, నా జీవితంలో నీ కార్యాలను నూతనపరచు అని హబక్కూకు మాట్లాడుతూ వస్తున్నాడు. అంతే మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూడటం. ఈరోజు మన జీవితాల్లో నేను కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు త్వరగా చెప్తాను. మనము నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలంటే సిద్ధపాటుతో మనం ఎదుర్కోవాలి. We should enter into new year with a preparation. ఒక సిద్ధపాటుతో మనం ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరం ఎదుర్కోవాలి. ప్రతిదానికి సిద్ధపాటు అండి. ఈ రోజున మీరు ఈ ప్రాంతానికి రావడానికి సిద్ధపడి వచ్చారు కదా. ఒక విదేశీ ప్రయాణం చేయాలంటే సిద్ధపడతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సిద్ధపడతారు. మీరు రెజ్యూమే ప్రిపేర్ చేసుకుని, సో దాన్ని జిరాక్స్లు తీయించుకుని, సో ఆ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సిద్ధపడతారు. నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించే ముందు కూడా మనం సిద్ధపడాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ రోజున న్యూ ఇయర్ అనేటువంటిది మన జీవితంలో వేస్ట్ అవ్వకూడదు. ఈ నూతన సంవత్సరం నూతన తీర్మానాలు మనం తీసుకోవాలి. సిద్ధపాటు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందండి. మన జీవితంలో ప్రిపేర్డ్నెస్, సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులు జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఒక ప్లానింగ్ ఉన్నటువంటి వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో వృధాగా వెళ్ళిపోయినాయి. సుమారుగా ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉన్నారు. ఒకవేళ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు. చాలా సంవత్సరాలు వృధాగా మనం జీవించేసాం. కానీ ఈ రోజున ఒక మాట నేను చెప్పనండి, 2023వ సంవత్సరం మన జీవితంలో ఒక ఆశీర్వాద సంవత్సరంగా యేసు నామములో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్యాలెండర్ మారిపోతా ఉంది, డైరీస్ మారిపోతా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరకు, అంటే ఈ ఇయర్ వరకు మనం 2022 క్యాలెండర్ వాడాం. ఇక నేను దాన్ని మార్చేస్తున్నాం. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చేసినాయి. సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి, ఇంట్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి. బట్టలు మారిపోతూ ఉన్నాయి, టెక్నాలజీ మారిపోతూ ఉంది, టెలిఫోన్స్ మారిపోతూ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే కార్లు మారిపోతూ ఉన్నాయి. మనం ఇంకా వాడే వస్తువుల్లో మార్పు వచ్చేస్తుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మనిషి ఉదయం మాత్రమే మారట్లా, మనిషి యొక్క మైండ్ సెట్ మారట్లా. పాపం చేస్తున్నవాడు ఇంకా పాపంలోనే జీవిస్తున్నాడు, అక్రమం చేస్తున్నవాడు ఇంకా అక్రమంలోనే బ్రతుకుతున్నాడు, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నవాడు ఇంకా భయంకరమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ మనుషులు ఇంకా మార్పు రావట్లేదు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, వయసు పెరిగిపోతా ఉంది, నిజంగా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. కానీ ఇంకా మనం ఆలోచనలో మార్పు రావట్లా, పరివర్తన రావట్లా. ఈరోజు ఒక మాట అని చెప్పనండి, సిద్ధపాటు మన జీవితంలో కలిగి ఉండాలి. ఆమోసు 4:2 ప్రవక్త అయిన ఆమోసు 4:2 మీ దేవుడిని యెహోవా సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. అందరూ నాతో ఈ మాటలు చెప్పండి, మీ దేవుడిని యెహోవాను సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడాలండి. ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు మనం సిద్ధపడాలి. పరిశుద్ధమైన హృదయాలతో మనం ప్రభు సన్నిధికి రావాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు, దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యాలు మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం ఒక పరిశుద్ధమైనటువంటి ఆ తలంపులతో ప్రభు సన్నిధికి రావాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిర్గమాకాండం 19:11 3వ నాటికి సిద్ధంగా ఉండవలను. అక్కడ సీనాయి పర్వతం మీదకి మీరు సిద్ధంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే నేను సీనాయి పర్వతం మీద దిగి వస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో దేవుడు మన జీవితాల్లో కానీ దిగి వస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు తన జీవితంలో నిజంగా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. బేతేలు అనే ప్రాంతంలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఒక నిచ్చెన ఆకాశం నుంచి భూమికి వేయబడితే ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలు భూలోకానికి దిగి వస్తున్నారు. వీళ్ళేమో ఎక్కువ వెళ్తా ఉన్నారు. ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు అనేటువంటి వాడు యాకోబు జీవితంలో కదలాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి ఆకాశం నుంచి తన జీవితంలో దిగి వస్తూ ఉంది. అలాంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఎంతో భయంతో ఆ ప్రాంతానికి వెళ్ళాడు యాకోబు. ఎంతో భయంతో ఉన్నాడు. ఎందుకంటే తన అన్న అయినటువంటి ఏశావు ఎక్కడ చంపేస్తాడని భయంతో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆందోళనతో కలవరంతో ఉన్నటువంటి వ్యక్తికి దైవ దర్శనం, దేవుని యొక్క దర్శనం ఎప్పుడైతే చూపబడిందో తన జీవితంలో అక్కడే యాకోబు
ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగాడు. ఇక నుంచి నువ్వు యాకోబు అని పిలువబడవయ్యా, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలుగా పిలువబడతావని తన పేరు మీదే ఒక దేశం అనేది ఈ లోకంలో మనం చూస్తా ఉన్నాం. అనేక మందికి తండ్రిగా, పితరులుగా ఆ వ్యక్తి చేయబడ్డాడు యాకోబు. నిజమే, మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుని దేవుని సన్నిధికి వస్తామో, దేవుని యొక్క సన్నిధి మన మీదకి దిగి వస్తుంది. దేవుని యొక్క ప్రసన్నత మన మీదకి దిగి వస్తుంది. గాడ్స్ గ్లోరీ విల్ కమ్ అపాన్ us. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ మన మీద దిగి వస్తుంది. చూడండి, ఒబేదెదోము అనేటువంటి వ్యక్తి దేవుని మందసాన్ని 3 నెలలు తన ఇంట్లో పెట్టుకున్నాడండి. దేవుని మందసం అంటే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ మందసాన్ని తన ఇంట్లో 3 నెలలు పెట్టుకున్నప్పుడు అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు. ఇందాక ఎవరో మాట్లాడుతూ సాక్ష్యం చెప్తూ పట్టిందల్లా బంగారం అయిపోద్ది అన్నారు. నిజమే, మన జీవితాల్లో ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన పొందుకోవాలంటే, మనం ఎవరితో మాట్లాడుతుంటే మన మాటల ద్వారా వారు దీవెన పొందుకోవాలంటే, మన జీవితాల్లో దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి మన జీవితాల్లో ఉండాలి. దేవుని యొక్క మందసం మన జీవితాల్లో ఉన్నప్పుడు ఒబేదెదోము ఇంటిని మాత్రమే కాదు, తనతో ఉన్నటువంటి పరివారాన్ని అంతా కూడా దేవుడు దీవించాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా మందసం అంటే దేవుని సన్నిధి, మందసం అంటే దేవుని వాక్యం, మందసం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి అనుభవాలు, మందసం అంటే ప్రార్థన. ఏ కుటుంబాల్లో అయితే ఉంటుందో దేవుని యొక్క సన్నిధి ఆ కుటుంబాల మీద దిగి వస్తుంది. హల్లెలూయా. వారి యొక్క కుటుంబాల చీకటి ఎంత మాత్రం ఉండదు, గొప్ప వెలుగుతో వారి కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్దించబడతారు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం తెలుసు. అబ్రహాము, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ నిన్ను ఆశీర్దిస్తాను, నిన్ను ఎవరైతే దీవిస్తారో వారిని దీవిస్తానో, నిన్ను ఎవరైతే శపిస్తారో నేను వారిని శపిస్తాను అన్నాడు. అదేంటండి బాబు, అబ్రహాము తిడితేనట ఆరి మీదకి దేవుని శాపం వచ్చేస్తుందట. ఎవరైతే నిన్ను శపిస్తారో వారు శపించబడతారు, నిన్ను ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదం కలిగినటువంటి వారి విషయంలో జాగ్రత్త. అబ్రహాము గొప్ప దీవెనకు పాత్రుడిగా చేయబడ్డాడు, విశ్వాసులకి తండ్రిగా చేయబడ్డాడు. మన జీవితాల్లో కూడా ఈ రోజున దేవుని సన్నిధి కనబడుటకై మూడవ నాటికి సిద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధపరచుకోనండి, తద్వారా సేనా పర్వతం మీద నేను దిగి వస్తానని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. వాక్యము చేత, ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి వారి వస్త్రములు ఉతుక్కున్నారంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యమైన ఉతక స్నానం, దేవుని వాక్యమైన ఉతక స్నానం ద్వారా మనం పవిత్రపరచుకోవాలి. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయాల్లోకి వెళ్తున్నప్పుడు, దేవుని వాక్యము వినుట ద్వారా మన జీవితంలో పవిత్రత, దేవుని వాక్యానికి లోపట్టడం ద్వారా దేవాదేవుడు మన జీవితాల్లో ఆ పవిత్రమైన కార్యాలను దేవుడు అనుగ్రహిస్తాడు. వారు వస్త్రాలను ఉతుక్కున్నారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తున్నాను. ఈ యొక్క 2023 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మనము పవిత్రమైన హృదయాలతో, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఏదైనా అపవిత్రమైనటువంటి హృదయాలతో మీరు ప్రాంతానికి వచ్చినట్లయితే, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువులో పశ్చాత్తాపడి పవిత్ర హృదయంతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ప్రభావము నీ మీద, నీ కుటుంబస్తుల మీద దిగి వచ్చుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పవిత్రపరచుకోవాలి. వీ షుడ్ శాంక్టిఫై అవర్ సెల్స్. అంటే మన శరీరానికి దుమ్ము వస్తే, మన శరీరానికి దుమ్ము పడితే, మురికి పడితే నీటి ద్వారా శుభ్రపరచుకుంటా ఉన్నాం. ఈ రోజున దేవుని వాక్యమైన ఉతక స్నానము ద్వారా మనం ఏం చేయబడుతుండాలా? పరిశుద్ధపరచబడతా ఉండాలి. చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, మనమే కాదండి, కొన్ని జంతువులు కూడా ఏం చేస్తాయి? స్నానం చేస్తాయి. అందుని బట్టి పెద్ద బాల శిక్షలో కాకి గజ మహిష స్నానములని రాసుకుంటూ వచ్చారు. అంటే పెద్ద బాల శిక్ష మీరు చదువుతారు కదండి. అందులో కాకి గజ మహిష స్నానములను అన్నాడు. కాకి అంటే మనందరికి బాగా తెలుసు, ఉదయాన్నే మనకు కనబడతా ఉంటుంది. కాకి ఒక అపవిత్రమైన జంతువు. ఇంట్లో ఒక ఎలుక పిల్ల చచ్చిపోతే దాన్ని బయట పడేస్తే మొదట తణుకు నిలిపేది ఏంటి? కాకి తణుకు వెళ్ళిపోద్ది. అది కూడా శుభ్రపరచబడాలని కోరుకుంటుందట. అందుని బట్టి మన ఇంటి ముందు ఏదైనా గోళం పెడితే ఆ గోళం మీద కరెక్ట్గా ఆ కార్నర్లో అలా నిలబడి ఒక రెక్క నీటిలోకి ఇలా ఆడిస్తుందట, ఇంకొక రెక్కేమో ఇలా ఆడిస్తుందట. ఆ 2 రెక్కలు ఎలా ఆడించేసి మన స్నానం అయిపోయింది అనుకుంటుందట. అది అయిపోయిందండి స్నానం, అయిపోయిందండి స్నానం. ఒక రెక్క ఎలా ఆడించి ఇంకొక రెక్క ఎలా ఆడించి స్నానం అయిపోయిందా? శుద్ధీకరించబడిందా? పరిశుద్ధపరచబడిందా? దాని శరీరం అనేది శుద్ధీకరించబడిందంటే నో. మనలో కూడా కొంతమంది కాకి స్నానాలు చేస్తాం. మనలో కూడా కాకి లాంటి స్నానాలు, అంటే ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను. అంటే కాకి స్నానం చేసేటువంటి శుద్ధీకరణ ఎలా ఉంటుందంటే, ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనం శుద్ధీకరించబడాలండి. దేవుని వాక్యం మనకి వివరించబడుతున్నప్పుడు ఎక్కడ మనలో లోపం ఉందో దేవుని వాక్యం ఏం చేస్తుంది?
అద్దం వల్ల చూపించేస్తుంది, మనకి అద్దం వల్ల చూపించేస్తుంది. అప్పుడు మనం సరి చేసుకున్నప్పుడు మనం శుద్ధీకరించబడతాం, దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాం. మనం కాకి స్నానం లాగా 31st ఒకసారి, ఆ తర్వాత క్రిస్మస్కి ఒకసారి, క్రిస్మస్ రోజున ఒకసారి వచ్చి ఒక రెక్కెలాడించి, ఈస్టర్ పండక్కి ఒకసారి వచ్చి రెక్కెలాడించేసి మనం ఎంత పవిత్రులం అయిపోయామో, ఎంత భక్తి చేసేసామో అని చెప్పి మనం అనుకుంటాం. దాన్ని కాకి స్నానం అన్నారు. ఆ తర్వాత గజ స్నానం. గజం అంటే ఏంటి? ఏనుగు. ఏనుగు కూడా స్నానం చేస్తుందట. ఎలా అంటే చక్కగా ఒక చెరువులోకి వెళ్తుంది, కొలంలోకి వెళ్ళి దాని ట్రంక్ ఉంటుంది, దాని తొండం నిండా నీళ్ళు తీసుకుంటుంది, బకెట్ నీళ్ళు వస్తాయి దాంట్లో. వచ్చి అంత దూరంలో పెట్టుకుని మనం బాత్రూంలో మనకి షవర్ ఉంటుంది కదండి, తలస్నానం చేస్తున్నప్పుడు షవర్ వేసుకుంటాం, అలాగే ఇంత హైట్లో పెట్టి మొత్తం శరీరం అంతా శుభ్రం చేసుకుంటుందట. ఏది? ఏనుగు. చక్కగా శుభ్రం చేసుకుని బయటకు వస్తుందట. బయటకు వచ్చిన 5 నిమిషాలకి మరి ఏమనుకుంటో తెలీదు, దాని ప్రక్కన ఉన్నటువంటి చెత్త చెదారం ఆకులంతా కూడా మళ్ళీ మీదేసుకుంటుంది. అది ఎందుకు మిత్రమా? ఇందాకడే స్నానం చేసావు, చక్కగా స్నానం చేసి నీవు మరలా బయటకు వచ్చి ఒక్క 5 నిమిషాల కాల మళ్ళా చెత్త అంతా వేసుకుంటున్నావు అంటే మన స్టైల్ ఇంతే అంటది. అది గజ స్నానం. మనం కూడా చక్కగా దేవుని మందిరానికి వస్తాం, మీటింగులు అంటే మీటింగులకి వెళ్తాం, క్రిస్మస్ పండుగలు అంటే క్రిస్మస్ పండుగలకి వెళ్తాం. ఇక్కడ మనం దేవదూతల్లా ఉంటాం, కానీ అలా బయటికి వెళ్ళేటప్పటికి నానా చెత్త అంతా కూడా మనం మీద వేసుకుంటాం, లోకంలో చెత్త అంతా మనం మీద వేసుకుంటాం. దీన్ని ఏమన్నారు? గజ స్నానం అన్నారు. ఇది నిజం కాదంటారా? మందిరంలో చక్కగా ఆరాధిస్తాం, దేవుని వాక్యాన్ని వింటాం, అలా 2 రోడ్లు దాటేగానే మరలా మనం పాపపు మలినాన్ని మన మీద వేసుకుంటాం. ఆ భయంకరమైన మలినాన్ని, అశుద్ధాన్ని మన మీద వేసుకుంటా ఉంటాం. దీన్నే గజ స్నానం అన్నారు. ఇది శుద్ధీకరించబడటం కాదండి, నిజమైన స్నానం కాదు ఇది. వాక్యమైన ఉతక స్నానము ద్వారా వారి వస్త్రములను పవిత్రపరుచుకుని వస్త్రాలు ఉతుక్కున్నారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకే స్నానం ఉండిపోయింది? మహిష స్నానం అంటే గేదె స్నానం. పల్లెటూరులో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది గేదె స్నానం. చక్కగా చెరువులోకి వెళ్ళిపోద్ది. ఏది? మన మహిషం గేదె వెళ్ళిపోయి మొత్తం బాడీ అంతా ముంచేస్తుందండి. ఉంచేసి కళ్ళు మాత్రం ఇలా తేరేస్తుంది అనమాట. మీరు చూడండి ఒకసారి ఆ ఫోటో, ఒకసారి చూడండి. ఆ గేదె చక్కగా చెరువులోకి వెళ్ళి ఆ యొక్క కళ్ళు మాత్రమే ఇలా చూస్తుంది. మనం చూస్తే కనుక బాడీ అంతా కూడా చెరువులో ఉంటుంది, కళ్ళు మాత్రమే పైకి ఉంటుంది. చక్కగా లోపల ఒక అరగంట సేపు చల్లగా హాయిగా కమ్మగా లోపలంతా కూడా చక్కగా ఆ నీటిలో చల్లటి నీళ్ళలో ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ అంటే రుద్దుకోదు. అది ఏం చేయదు, నీటిలోకి వెళ్ళిపోయి అలా ఉండిపోదు తప్పించి అది తుడుచుకోదండి, లేకపోతే రుద్దుకోదు, దానికి ఉన్న మట్టి క్లియర్ చేసుకోదు. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని మందిరానికి వస్తాం, దేవుని సందికి వస్తాం, ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం అనమాట. మన మీద ఎంత నీళ్లు మన మీద పడుతున్నా, ఎంత ప్రవాహం మన మీద నుంచి వెళ్ళిపోతున్న వాక్య ప్రవాహం, మనం ఇంతే ఇలా కూర్చుంటాం తప్పించి మనం జీవితాన్ని మార్చుకోం. దీన్ని ఏమన్నారంటే మహిష స్నానం అన్నారు. ఈరోజు ఒక మాట నేను చెప్పినామండి, ఈరోజు అలాంటి స్నానం కాదు, వాక్యమైన ఉతక స్నానం చేత మనం ఏం చేయబడాలి? పవిత్రపరచబడాలి. అది మొదటి విషయం, మన సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోదిగా నూతన హృదయంతో దేవుని సన్నిధిలోకి రావాలి. స్తోత్రం చెప్పండి. నూతన హృదయం ఏంటండి? మళ్ళీ గుండె తీసేసి వేరే గుండె పెట్టుకోవాలా? అదా దాని అర్థం. నూతన హృదయం, నూతన తలంపులు, నూతన ఉద్దేశాలు, నూతన హృదయంతో. ఎవడెన్నో క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తము నూతనమాయను. ఒకవేళ గొంగల పురుగు లాంటి బ్రతుకు నీదైతే నీవు ఈరోజు సీతాకోక చిలుకగా మార్చబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గొంగళి పురుగు తన జీవితంలో దురదను కలుగు చేస్తుంది మనుషులకి, దాని జీవితం కూడా దానికి ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ అది ప్రార్థిస్తుందట దేవునికి, నా జీవితాన్ని మార్చయ్యా, నూతన పరిచయానంటే దేవత దేవుడు తన జీవితాన్ని నూతన పరిచి సీతాకోక చిలుకగా మార్చుతాడు. సీతాకోక చిలుకగా మార్చబడినప్పుడు దాని జీవితం వేరు, నూతన అనుభవాలు. ఒకే జీవితం కానీ నూతన అనుభవాలు. అది మొక్కల మీద పాకడం ద్వారా మొక్కల్లో పరపరాగ సంపర్కం చేసి మొక్కలు ఇంకా పుష్పించడానికి, కాయలు కాయడానికి ఎంతగానో తోడ్పడుతుంది సీతాకోక చిలుక. కానీ గొంగళి పురుగుగా ఉన్నప్పుడు, మారినప్పుడు అదే చెట్టును తినేసింది, అదే మొక్కను తినేసింది, అదే ములక్కాడ చెట్టును ఏం చేసింది? తినేసింది. కానీ అది నూతన పరచబడినప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈ రోజున మనం కూడా నూతన సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు మనం నూతన హృదయంతో రావాలి. ఇంకొక మాట చెప్తాను, నూతన దర్శనంతో. స్తోత్రం చెప్పండి. దర్శనాన్ని ఏమన్నారు? విజన్ అన్నారు. ఏమండి? విజన్ అన్నారు.
మనం కూడా న్యూ విజన్ మనం కలిగి ఉండాలి. న్యూ విజన్తో ప్రభు సన్నిధిలోకి రావాలి. సామెతల గ్రంథం 29:15 దేవోక్తి లేని ఏడల జనులు కట్టులేక తిరుగుతారన్నాడు. అంటే దేవోక్తి అంటే దేవుని వాక్కు లేకపోతే, లా లేకపోతే, ధర్మశాస్త్రం లేకపోతే మనుషులు ఎవరికి ఇష్టానుసారంగా వాడు జీవిస్తాడు. దేవోక్తి లేని ఏడల జనులు కట్టులేక తిరుగుతురు. ఒక్కసారి గమనించండి, భారతదేశానికి రాజ్యాంగం లేకపోతే భారతదేశం ముందుకెళ్తుందండి? ఎవడికాడు ఇష్టానుసారంగా జీవించడా? కనిపించిన ప్రతి ఒక్కడిని చంపడం మొదలెడతాడు, కనిపించిన ప్రతి ఒక్కరిని హింసించడం మొదలెడతాడు. మనకు రాజ్యాంగం ఉంది, ఒక దేవోక్తి ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. నిజంగా మన భారతదేశం ఇంకా ఇలాగన్నా ఉండగలిగింది. అదే కనుక రాజ్యాంగం లేకపోతే, ఐపీసీ సెక్షన్స్ లేకపోతే ఎవడికాడు ఇష్టానుసారంగా జీవిస్తాడు. దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుతారు. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. నాశనం అయిపోతారు. దేవోక్తి లేకపోతే, కట్టుబాటు లేకపోతే, విధులు లేకపోతే, ధర్మశాస్త్రం లేకపోతే నాశనం అవుతారని దేవుని లేక సెలవిస్తూ ఉంది. ఇది ఒక విజన్ మనం కలిగి ఉండాలి. విజన్ 2020 అని ప్రారంభించారు, కానీ కరోనా ద్వారా మొత్తం తుడిచిపెట్టబడింది. విజన్ 2020 ఎగిరిపోయింది కదండి. విజన్ ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి ఒక విజన్ కలిగి ఉండాలి. ఈ సంవత్సరకాలంలో నీ విజన్ స్టేట్మెంట్ రాస్తావా? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ సంవత్సరకాలంలో ఏం చేయాలనుకుంటున్నావు? రోజున నేను కొన్ని నా విజన్ స్టేట్మెంట్ మీకు చెప్తాను, లేకపోతే మీరు కూడా ఇలాంటి విజన్ మీరు రాసుకోవాలి. ఒకటేంటంటే, ఈ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేను దేవుని వాక్యం మీద నా జీవితాన్ని కట్టుకోవాలి. ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. అదొక విజన్లో ఒక పాయింట్. ఆ తర్వాత నా ఇంటి మీద దేవుని ఆశీర్వాదాలు ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు నన్ను, నా కుమారుని, నా కుమార్తెలను నన్ను దీవించాలి అని ఒక ఉద్దేశాన్ని, ఒక విజన్ కలిగి ఉండాలి. ఆ తర్వాత నేను ఆరోగ్యంగా జీవించాలి అనేటువంటి ఆశ నీకు ఉండాలి. ఎలా ఉండాలి? ఆరోగ్యంగా జీవించాలి. అందుని బట్టి దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వి. నిజంగా ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ చెయ్యి నా మీద తోడుగా ఉంచయ్యా, నన్ను దీవించు, నన్ను నిశ్చయంగా దీవించు. ఎక్స్టెండ్ మై టెరిటరీస్, నా సరిహద్దులను విశాలపరచు, నీ కృప నాకు తోడుగా ఉంచాయా, ఏ కీడు నాకు సంభవించకుండా నాకు తోడుండని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అటువంటి విజన్ స్టేట్మెంట్ కలిగి ఉండాలి. ఇంకొక మాట చెప్తున్నాను, ఈ సంవత్సర కాలంలో నేను టైం వృధా చేయకూడదు. ఐఎమ్ నాట్ సపోజ్ టు వేస్ట్ మై టైం. టైమ్ ఈజ్ ప్రపోర్షనేట్ టు మనీ. సమయం చాలా విలువైందండి. ఈరోజున సమయం ఒక్కసారి పోతే మరలా తిరిగి వస్తుందండి. ఈరోజున ఏ శాస్త్రవేత్త మరలా 2021 సంవత్సరం తిరిగి తీసుకురాగలడా? ఒక్కసారి సమయం పోతే మరలా తిరిగి రాదు. అందరూ బట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ప్రియ యవ్వన జనాంగమా, మీరు సమయాన్ని దుర్వినియోగపరుస్తుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చాలా మంది మొబైల్ ఫోన్స్ దగ్గర వారి సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. ఇది ఒక్క షాటేలే, ఇది ఒక్క రీలేలే అని చెప్పి ఆ రీల్ ఇలా పట్టుకుని ఇలా చూస్తూ ఉంటావు. టైం చూసేటప్పటికి 2 గంటలు అయిపోద్ది, తనివి తీరదు, అప్పుడే అయిపోయిందా అనేటువంటి ఆలోచన. దయచేసి మొబైల్ ఫోన్ దగ్గర ఎక్కువ సమయాన్ని గడుపుతున్నటువంటి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ సమయం విషయంలో దేవునికి నీవు లెక్క అప్పగించాలి. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ టైమ్. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ద టైమ్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నువ్వేం చెప్పాలా? అకౌంటబుల్ అంటే నువ్వు లెక్క చెప్పాలా. సమయాన్ని వృధా చేయొద్దు. ఆ తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మీరు ఒక ఆలోచన కలిగి ఉండాలి. చాలా మంది ఒకే ఇంట్లో ఉంటారు, బయట వాళ్ళతో చాలాసేపు మాట్లాడుతుంటారు కానీ ఇంట్లో మాట్లాడరు వాళ్ళు. అండ్ ఫోన్లతో అమెరికాలో ఉన్నటువంటి వారితోనూ, లండన్లో ఉన్నటువంటి వారితో మాట్లాడతారు, కానీ ఇంట్లో ఉన్న భార్యతోనూ పిల్లలతోనూ టైం గడపడానికి సమయం దొరకదు. ఈ రోజున మీ కుటుంబాల్లో ఒక ఆనంద సంతోషాలు ఉండాలంటే దేవుడు మెచ్చేటువంటి జీవితం ఏంటంటే కుటుంబ సభ్యులతో స్పెండ్ యువర్ టైం. భర్తతో గడపదు భార్య, స్నేహితులతో గడుపుతూ ఉంటుంది ఫోన్లో. భర్త భార్యతో గడపడం టైం అందరూ పెట్టే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయండి. దేవుని ఆశీర్వాదం ఉండలేకపోవడానికి కారణం అదే. కాబట్టి కుటుంబంలో టైం, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయాలి. ఆ తర్వాత నీ విజన్ ఏమై ఉండాలంటే నేను సంఘానికి మేలుకరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నేను వెళుతున్న సంఘానికి, నేను దేవుడు నన్ను రక్షించి ఒక సంఘంలో నాటాడు, సంఘ బాధ్యత నెరవేర్చాలి, సంఘానికి దీవెనకరంగా ఉండాలి. నూతన ఆత్మలో నేను ఏం చేయాలా? సంపాదించాలా. నీకు ఎంతమంది పిల్లలంటే చెప్తావు? 4 అని. నేను అడుగుతుంది నీ యొక్క శారీరక సంబంధమైనటువంటి సంతానం గురించి కాదు, ఎంతమంది ఆత్మీయ కుమారులను కుమార్తెలను కన్నావు? ప్రసవ వేదన ఉందా? యేసుక్రీస్తు ప్రభువు ప్రసవ వేదన పొందాడు. ఆయన మనల్ని రక్షించడానికి, మనల్ని కనటానికి సిలువలో ప్రసవ వేదన పొందాడు. కాబట్టి ఒక ఆత్మను రక్షించడానికి ప్రసవ వేదన ఉందా? ఒక ఆత్మను రక్షించడానికి నువ్వేదన్నా శ్రమ పడుతున్నావా?
మనకి చాలా సిగ్గు ఉంటుంది ఒక ఆత్మను రక్షించడానికి ఏమనుకుంటారో, కానీ కాదండి. మన జీవితాల్లో ఒక ఆత్మనైనా నన్ను రక్షించాలి, నూతన ఆత్మను సంపాదించాలి, సంఘానికి నడిపించాలని ఒక విజన్ మనం కలిగి ఉండాలా. అది రెండవ అంశము. నూతన హృదయంతో ప్రభు సన్నిధిలో మనం నూతన సంవత్సరం ఎదుర్కోవాలి. నూతన దర్శనముతో మనం ప్రభు సన్నిధిలో ఉండాలి. ఒకవేళ సోమరిగా ఈ సంవత్సరం అంతా బ్రతికేసేమేమో, కానీ సోమర్తనాన్ని విడిచిపెట్టు, సమయాన్ని సద్వినియోగపరచుకో. దేవుని సేవకులకి నీ సమయాన్ని, నీ తలాంతులు, నీ ధనాన్ని ప్రభు పరిచర్లో వినియోగించడానికి ఒక విజన్ నువ్వు కలిగి ఉండి దేవుని దీవిస్తాడు. ఆ తర్వాత నాలుగోదిగా గతాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలా? గతః, పాస్ట్ ఈజ్ నాయిస్. గతంలో నువ్వు ఏదో తప్పిదాలు చేసావు, గతంలో ఏదో జరిగిపోయింది. గతః. ఈరోజు ఇక్కడి నుంచి నువ్వు చూడాల్సింది విశ్వాసం కర్తవ్యం, దాన్ని కొనసాగించడానికి క్రీస్తు వైపు చూసు విశ్వాసపు పరుగును నువ్వు కొనసాగించాలి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడదమని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 చెప్పాడు. ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. ఏమండి, గతాన్ని తవ్వుకోవడం ద్వారా మన జీవితంలో బాధే తప్పించి దాని సమస్యకు పరిష్కారం రాదు. గతః కాబట్టి గతాన్ని మర్చిపోదాం, ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. ఈ సంవత్సర కాలంలో సరిగ్గా దేవుని సన్నిధిని వెంబడించలేకపోయావేమో, చక్కగా దేవుని ఆరాధించలేకపోయావేమో, దేవుని బాగా నమ్మకంగా నువ్వు ఇవ్వలేకపోయావేమో, లేకపోతే నీ జీవితంలో కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, కక్షలు, కార్పణ్యాలతో ఏమండి ఇగో ఫీలింగులతో ఉన్నావేమో నువ్వు. ఈ రోజున ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక పశ్చాత్తాప హృదయంతో మనం నూతన సంవత్సరం ఎదుర్కోవాలా. ఈ రోజున ఒక నూతన అనుభవాలతో మనం దేవుని సన్నిధికి రావాలి. గతాన్ని విడిచిపెట్టండి, గతంలో జరిగిన గొడవలను విడిచిపెట్టండి, గతంలో జరిగిన మిస్అండర్స్టాండింగ్ విడిచిపెట్టండి, గతంలో జరిగినటువంటి ఆ సంభవాలను మీరు మరిచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. ఏమండి, మనం మేలును మాత్రం గుర్తుపెట్టుకోం, కానీ ప్రజలు చేస్తున్న కీడులను అయితే సంవత్సరాలు గుర్తెట్టుకుంటామండి. ఏమండి, ఫలానా సంవత్సరం 1999 సంవత్సరంలో డిసెంబర్ 14వ తారీఖున ఆమె ఏమందో తెలుసానన్నే అని గుర్తెట్టుకుంటావు. నిన్నెవరో మేలు చేస్తారని మర్చిపోతావు. నువ్వు కీళ్ళనైతే గుర్తెట్టేసుకుంటాం, మేలునైతే వెంటనే మర్చిపోతాం. మనిషి యొక్క నైజం అండి అది. ఈ రోజున మర్చిపోండి. ఒకవేళ నీ భార్య ఏదైనా తప్పిదం చేసిందా, క్షమించి మర్చిపోండి దాన్ని. మరలా మర్చిపోయిన తర్వాత మరలా తవ్వుకోవద్దు గొడవలు వచ్చినప్పుడు. ఏమంటే మన యొక్క నైజం ఏంటంటే, గొడవలు వచ్చిన తర్వాత మరలా 4-5 సంవత్సరాల క్రితమని మరలా తవ్వుకుని మరలా ఫ్రెష్ గొడవలు. మరలా ఎప్పుడు ఏంటంటే ఎవరైనా కౌన్సిల్ వెళ్ళి మాట్లాడితే, ఏమీ లేదండి గొడవ ఏమి లేదు సార్, మరలా 4-5 సంవత్సరాల నుంచి జరిగిన విషయాలన్నీ కూడా ఆ గొడవలోకి వస్తాయి. మరలా ఒక్కసారి క్షమించిన తర్వాత మరలా ఆ తప్పిదాన్ని, ఆ పాప భారాన్ని వాళ్ళ మీద వేయటానికి వీల్లేదు, మరలా జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. అందుని బట్టి గతాన్ని మర్చిపోవాలి. కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో మనం నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి. కృతజ్ఞత భావంతో. రెండోది ప్రార్థనతో మనం దేవునిని ఎదుర్కోవాలి. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. ప్రార్థనలో ఉండి నూతన సంవత్సరం ఎదుర్కొనబోతున్నాం. ఎందుకంటే తెలుసా, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రేయర్ గివ్స్ యూ పవర్. ప్రేయర్ హెల్ప్ us to know the God's will. దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి వారిగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థనే శక్తి. హల్లెలూయా. ప్రార్థనే బలము. ప్రార్థన మన జీవితాల్లో చేయనటువంటి కార్యం లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ ప్రేయర్. దేవునికి ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రార్థనతో మనం ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరం ఎదుర్కోవాలి. మూడోదిగా పశ్చాత్తాపంతో. ఏదైనా తప్పిదం చేసినట్లయితే, దేవునికి విరుద్ధంగా పాపం చేసినట్లయితే, లేకపోతే ఎవరినైనా నువ్వు పరుషంగా మాట్లాడినట్లయితే పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి రా. కొన్ని సందర్భాల్లో నువ్వు అర్పణ అర్పించేటప్పుడట దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు ప్రభుకి కానుకేసేటప్పుడు నీ తమ్ముడితో కానీ నీ యొక్క సహోదరునితో గొడవ ఉంటే అర్పణ వేయొద్దు అన్నాడు. అర్పణ వేయొద్దు అన్నాడు. అర్థమవుతుందా? అర్పణ అంటే నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడి దేవుని కానుకై, అప్పుడు ఆ కానుక ద్వారా దేవుని ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. అందుని బట్టి నూతన సంవత్సరంలో ఎవరైనా సరే, నీ భార్యతో సరైన సంబంధం లేదా, సఖ్యత లేదా, నీ భర్తతో సరైన సఖ్యత లేదా, తోటి విశ్వాసంతో సరైన సఖ్యత లేదా, తోటి బంధువుతో సరైన సఖ్యత లేదా, తల్లిదండ్రులతో సరైన సఖ్యత లేకుండా ఈ ప్రాంతంలో కూర్చున్నావా, లేకపోతే నీ తోబుట్టువులతో సరైన సఖ్యత లేకుండా ఈ ప్రాంతానికి వచ్చున్నావా, నూతన సంవత్సరంలో నువ్వు ఎలా ఎదుర్కోవాలి తెలుసా? పరిశుద్ధమైన హృదయంతో, ఆ పశ్చాత్తాప హృదయంతో ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరం ఎదుర్కొన్నప్పుడు నూతన సంవత్సరంలో వాగ్దానాలన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామపరచండి. వాగ్దానాలు 2 రకాలండి. ఒకటి కండిషనల్, ఇంకొకటి అన్కండిషనల్. ఒకటేంటి షరతులతో కూడినటువంటి వాగ్దానాలు, రెండోది షరతులు లేనటువంటి వాగ్దానాలు. 99% అంతా కూడా షరతులతో ఉన్న వాగ్దానాలే. 91 క్రితం మనకు తెలుసు. ముందున్నటువంటివన్నీ కూడా షరతులు లేనటువంటి వాగ్దానాలు, షరతులు కొన్ని వాగ్దానాలు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని తప్పించేదను, అతను నా నామం ఎరిగినవాడు కనుక అతన్ని ఘనపరిచేదను. There are 2 types of promises written in the word of God. One is unconditional promises, conditional promises. ఈరోజు నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటున్నావు నువ్వు.
వాగ్దానాలు దేవుని సేవకుని నోట వస్తూ ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకోవాలంటే నూతన సంవత్సరాన్ని కృతజ్ఞతను ఎదుర్కోవాలి, ప్రార్థనతో ఎదుర్కోవాలి, పశ్చాత్తాప హృదయంతో, క్షమాపణ మనసుతో ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి. అలా చేద్దామా? మూడే మూడు విషయాలు. ఒకటి కృతజ్ఞతతో, రెండోది ప్రార్థనతో, మూడోది పశ్చాత్తాపంతో ఎదుర్కొందామా?